నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పేర్ల రాజకీయం తెరపైకి వచ్చింది. అయితే సాధారణంగానే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు పథకాలకి సంబంధించి పేర్లు మారుతూ ఉంటాయి. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్కు సంబంధించినటువంటి పేర్లు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేర్లను కావచ్చు పథకాలకు పెడుతూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి పేర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే చంద్రబాబు పేర్లకు సంబంధించి కావచ్చు పథకాలకు పెడుతూ ఉంటారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఏదైతే ఉందో దాని పేరును వైఎస్ఆర్ పేరుగా మార్చినప్పుడు పెద్ద వివాదమే రాసుకుంది. అది మనందరికీ తెలిసిందే. అప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి వ్యతిరేకత కూడా వెళ్ళబుచ్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అంతేకాకుండా విశాఖ స్టేడియం ఏదైతే ఉందో క్రికెట్ స్టేడియం, దానికి వైఎస్ఆర్ పేరు ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయం బాగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో వ్యతిరేకతని వ్యక్తపరుస్తున్నారు. అవసరమైతే ఆందోళనలు కూడా చేస్తామని చెప్తున్నారు. అసలు మొత్తంగా ఈ పేర్ల రాజకీయం ఏంటి? ప్రభుత్వాలు మారుతున్నప్పుడు పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? దాంతోపాటుగా వీటన్నింటినీ మించి అసలు ప్రస్తుత రాజకీయ నాయకుల పేర్లు పథకాలకు కావచ్చు, లేకపోతే ఏదైనా స్టేడియాలకు కావచ్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఎంతోమంది మహనీయులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టొచ్చు కదా, ఎందుకు ప్రస్తుత రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మొత్తం చర్చ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు. వారితో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ పార్టీ నుంచి. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, ఫోర్ సైడ్స్ వీక్షకులకి శుభ మధ్యాహ్నం. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఒక చిన్న మాట అండి, బెట్టింగ్ యాప్లు ప్రమాదకరం, ప్రాణాంతకం. దయచేసి వాటిని ఎవరు వాడవద్దు అని చెప్పేసి మీ ద్వారా, ప్యానల్ సభ్యుల ద్వారా అందరికీ తెలియజేయడం అనుకుంటున్నాను. చెప్పండి. ఐ అప్రిషియేట్ యూ అండి. దీనికి సంబంధించి ఫోర్ సైడ్స్ కూడా కొంత బలంగానే తీసుకొని ముందుకు వెళ్తుంది వెంకటేశ్వర రెడ్డి గారు. నిన్న మొన్న కూడా డిబేట్స్ పెట్టింది. రైట్, థ్యాంక్ యూ అండి ఈ విషయాన్ని తెలియపరిచినందుకు. నేను అన్నట్లుగా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ పేర్ల రాజకీయాలు కొంతవరకు వస్తుంటాయి. కాకపోతే పథకాల పేర్లు మార్చినప్పుడు ఎవరు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తపరచరు. కాకపోతే ప్రాంతాలకు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కావచ్చు, లేకపోతే ఏదైనా కట్టడాలకు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చినప్పుడు మాత్రమే ఇటువంటి వివాదాలు ఎక్కువగా వస్తుంటాయి. మీ ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మార్చేశారు. ఇదంతా మనం చూసాం. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు మార్చారు, వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నదాన్ని. దాంతోపాటుగా ఇప్పుడు విశాఖ స్టేడియం ఏదైతే ఉందో వైఎస్ఆర్ గారి పేరు ఉందో దాన్ని కూడా మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది, అది జరగబోతోంది అనేటువంటి ప్రచారం విపరీతంగా వినిపిస్తోంది. ఎలా చూస్తారు అసలు ఈ పేరు మార్పులకి సంబంధించి? మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ గారి పేరు అనేక చోట్ల తీసివేస్తూ ఇతర పేర్లు పెడుతున్నారు. ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే, ఈ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఆయన జీవితాంతం ఆద్యంతం కాపీ కొట్టడమే ఆయన నైజం. కాపీ కొట్టడం, పేర్లు మార్చటం, పదవులు మార్చటం, రంగులు మార్చటం, వెన్నుపోటు పొడవటం, లాక్కోవడం, ఇవన్నీ ఆయన జీవిత నేపథ్యంలో ప్రతి అణువున ఆయనకు తెలుస్తూనే ఉంటాయి. ఈరోజు విశాఖ స్టేడియంలో వైఎస్ఆర్ ఆడిటోరియం పేరుని మార్చాలని అతను తీసుకున్న నిర్ణయము, అతని జీవితం మొత్తం చూసుకుంటే ఇది పెద్ద మేము వింతని అనుకోవట్లే. ఎందుకు వింతని అనుకోవట్లేదంటే వాళ్ళ మామనే పక్కన పెట్టేసి పార్టీని లాక్కొని నాది అని చెప్పిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. అట్టాడిది రాజశేఖర రెడ్డి గారి పేరు మారవడని మేము అనుకోం. అయితే దీన్ని బట్టి, ఈ చర్యలను బట్టి మాకేమనిపిస్తుందంటే, వైఎస్ఆర్ అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న, జగన్మోహన్ రెడ్డి గారన్న కూటమి ప్రభుత్వం భయపడుతుంది. అందుకే పేర్లు మార్చి పథకాలు పెట్టడం, పేర్లు ఉన్న ఆడిటోరియాలకి వీటికి పేర్లు మార్చడం, వాళ్ళకి వైఎస్ఆర్ పేరు చెప్పగానే దడ, వణుకు, షివరింగ్ వస్తుంది. దీన్ని బట్టి ఇది అర్థమవుతుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇవాళ దీని మీద ఖచ్చితంగా ఏసీఏ స్పందించాలి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఆందోళన చేపడతాం, ఉద్యమాలు చేపడతాం. ఒకవేళ అయినా కానీ మాట పోతే మాత్రం
మళ్ళీ మా ప్రభుత్వం రావడం తథ్యం. వెంటనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన చర్యకి ఖచ్చితంగా మళ్ళీ దానికి తగిన బదులు ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎస్, అంటే మీరు కూడా ఎందుకు గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా ఉన్న పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చడం, మీ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయి కదా? దాని పూర్తి వివరణ ఇస్తానండి. అది ఆ కాలేజీ అవతరించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అప్పుడు తెలుగుదేశం పార్టీయే లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో యూనివర్సిటీ పెట్టారు. అప్పుడు దానికి ఆంధ్ర యూనివర్సిటీ అని పేరు పెట్టారు. ఆంధ్ర హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే తెలుగుదేశం వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు తన మామకి వెన్నుపోటు పెడిచిన విషయాన్ని దాయటం కోసం, ఆ మచ్చని రూపుమాపుకోవడం కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి కావాలని ఆంధ్ర యూనివర్సిటీ పేరును మార్చాడు ఆయన. ఈ రోజు మేము ఎన్టీఆర్ యూనివర్సిటీ కనుక ఎన్టీఆర్ హయాంలో ఆ యూనివర్సిటీ తెచ్చి ఎన్టీఆర్ హయాంలో ఆ యూనివర్సిటీ కట్టి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకొని ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా దాని జోలి వెళ్ళేవాళ్ళం కాదు. అది జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్ర యూనివర్సిటీ అయితే దానికి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటుని కప్పిపుచ్చుకోవడానికి అది మంట పెట్టి ఆయింట్మెంట్ రాయడానికి పిర్రగిల్లి జ్వాలపాడినట్టు దానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఏదో మచ్చని రూపుమాపుకుందాం అనుకున్నారు. కానీ ఆ వెన్నుపోటు కర్మ ఫలానుసారం ఖచ్చితంగా ఆయన జీవితంలో చవి చూస్తాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కార్యకర్తలు వెన్నుపోటు. రైట్. ఎస్, ఫణీంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అన్న. ఎస్, ఫణీంద్ర గారు ఎలా చూస్తారండి పేరు మార్పులకు సంబంధించి? ఏదైతే రాజకీయ రగడ ఎక్కువగా రాష్ట్రంలో కనిపిస్తోంది, గత ప్రభుత్వంలో కొంత కనిపిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అంటే పథకాల పేర్లకు సంబంధించి ఖచ్చితంగా మారుస్తుంటారు ప్రభుత్వాలు మారినప్పుడు. కాకపోతే జిల్లా పేర్లకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం కావచ్చు, లేకపోతే ఇటు విశాఖ స్టేడియానికి సంబంధించి వైఎస్ఆర్ పేరు ఉంటే దాన్ని తీసేసి కేవలం మిగిలినటువంటి పేరును కంటిన్యూ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ విధంగా చూస్తారు? అసలు పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉందా అనేది ఒక క్వశ్చన్. ప్రస్తుత రాజకీయ నాయకుల పేర్లు పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి మరొక చర్చ. ఎలా చూస్తారు? నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అదే విధంగా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వు వచ్చే విధంగా మా గతాన్ని మర్చిపోయి గతం గురించి మాట్లాడుతున్నారు, కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇంకా పాదయాత్రలోనే ఉన్నట్టున్నారు ఆయన పేరు తగ్గట్టుగా. అసలు సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచి పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 40 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఊరు వదిలి దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున ఏదో సొంత బాబాయిని హత్య చేసి నేపథ్యంలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని హంతకులందరినీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు. ఇలాగ ఇంతమందిని పక్కన పెట్టుకుని ఆయన ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, లేదంటే ఇంకోటి వెన్నుపోటు పొడిచారు. పేర్ల గురించి మాట్లాడడం అనేది పెద్ద ఆయన చాలా హాస్యాస్పదంగా మాట్లాడతారు. సార్, రాజకీయాలు మారాయి. ఇప్పుడు యూత్ జనరేషన్ అంతా కూడా ప్రతిదీ తెలుస్తుంది. సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రతి టాపిక్ పక్కన పెట్టేస్తాను. ఒక్క నిమిషం ఆగన్నా, నన్ను మాట్లాడి అన్నా. నువ్వు మాట్లాడినప్పుడు విన్నాను కదా, మాట్లాడి సరే సరే వెంకటేశ్వర రెడ్డి గారు, సరే వారిని మాట్లాడివ్వండి. క్రికెట్ అన్నా ఒక్క నిమిషం. నేను ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ ని, యూనివర్సిటీస్ ఆడుతున్నాను, ప్రెసెంట్ కోచ్ గా ఉన్నాను, స్టేట్ ప్యానెల్ ఎంపైర్ లో. అక్కడ ఆ గ్రౌండ్ పునాదులు ఎలాగొచ్చాయో చిన్నతనం నుంచి చూసినటువంటి వ్యక్తిని నేను. ఓకే, ఇప్పుడు నా గ్రౌండ్ గురించి మా గ్రౌండ్ గురించి మాడుతున్నావు కాబట్టి ఆ టాపిక్ అది కాబట్టి దాని గురించి నేను క్లారిటీగా చెప్తున్నా. ఈ రోజున మీరు ఏదో పేర్ల గురించి మాట్లాడలే. అసలు ఎందుకు పెట్టాలా అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు? అసలు ఏ ఉద్దేశంతో పెట్టారు ఆ పేరు అనేది? ఆయన ఏమైనా పర్మిషన్లు ఇచ్చాడా? సైట్ ఆయన ఏమైనా లీజుకు తీసుకొచ్చాడా? ఆ పర్మిషన్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మేయర్లు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మా ఆర్వీకే ప్రసాద్ గారి దగ్గర నుంచి, మా కోచ్ల దగ్గర నుంచి మేమందరం ఎంత కష్టపడ్డామో ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం, ఆ గ్రౌండ్ విధి విధానాల కోసం, గ్యాలరీల కోసం. ప్రతిసారి పగలు రాత్రులు ప్రతి ఒక్క క్రీడాకారుడు విశాఖపట్నంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు తన కష్టం అది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఈ రోజున ఇంటర్నేషనల్ స్టేడియం.
ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉందో ఆ స్టేడియం ని ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో ఉండేటప్పుడు ఆ ఇందిరా ప్రియదర్శిని పేరున్నటువంటి గ్రౌండ్ ని ఎందుకు పనికి రాకుండా ఈ రోజున విశాఖపట్నం టౌన్ లో సుప్రసిద్ధమైన గ్రౌండ్ అది. అలాంటి గ్రౌండ్ ని ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి తరుణంలో అప్పుడు విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆ యొక్క సైట్ ని కానీ ఆ లీజిక్ కానీ అవన్నీ తెచ్చుకొని కష్టాలు పడి మా ఆర్విక ప్రసాద్ మా గురువు గారి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో గ్రౌండ్ ఉండాలా, క్రీడాకారులు డెవలప్మెంట్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజున అంత ఎంట్రాన్స్ స్టేడియం కట్టారు. అలాంటి కట్టిన ప్రదేశంలో అంతకు ముందు ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం అనేది ఉండేది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంసిద్ధంలో విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం గా అది ఉండేది విశాఖ. ఎందుకంటే మేము పునాదులు వేసినటువంటి మా యొక్క వైజాగ్ వాస్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రౌండ్ అది. దానికి తీసుకొచ్చి ఎవరండి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమన్నారు అక్కడ? ఆయన ఏమైనా మాకేమైనా లీజులకి ఇచ్చారా, లేకపోతే ఆయన ఏమైనా స్థలాన్ని పెట్టమని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరు తీసుకొచ్చారు అక్కడ? అంతా కూడా ఒక క్రికెట్ స్టేడియంలో మీరు ఏదైనా సరే ఒక సైట్ మీ ప్రభుత్వంలో లీజుకి ఇచ్చారనుకోండి, మీరు పెట్టుకోండి. మీరేమీ ఇవ్వలేదే. దాన్ని డెవలప్మెంట్ చేసింది ఎవరు? విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి మేయర్ డివి సుబ్బారావు గారు, అంతకు ముందు ఉన్నటువంటి సుబ్బారావు గారి దగ్గర నుంచి తదుపరి వచ్చిన మేయర్ల దగ్గర నుంచి అందరూ కూడా విశాఖపట్నంలో పార్టీకి అతీతంగా ఆ రోజు డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసరి ఒక విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ దానిలో మేము డెవలప్మెంట్ చేసాం. ఆయన పేరు ఎందుకు ఉండాలా? ఏ ఉద్దేశంతో? ఆయన ఏమైనా మాకేమైనా ఇచ్చారా? ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమైనా దానికోసం ఒక స్పోర్ట్స్ ఫండింగ్? అంతేకాకుండా ఆ అసోసియేషన్ లో ఇష్టానుసారంగా వైసీపీ ఒక బ్యాట్ సైజ్ ఎంత ఉంటుందో తెలియదు, క్రికెట్ ఆట గురించి పూర్తిగా తెలియదు, ఒక బాల్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి సిఇఓల కింద తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చి ఏసీఏ సెక్రటరీల కింద తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చి ప్రెసిడెంట్ కింద తీసుకొచ్చారు. ఆయన చూడకపోతే లిక్కర్ మాఫియాలో మొదటి బుద్ధ శరత్చంద్ర రెడ్డి ఆ సిఇఓ అక్కడ ఉన్నటువంటి ఏసీఏ సెక్రటరీకి తుదు మంత్రం కూడా తెలియదు. ప్రతి ఒక్కడు వీడి రెడ్డి ఉంటే చాలు వాడికి స్పోర్ట్స్ లో స్టేట్ సెలక్షన్, వీడి పేరు ఎరకతో రెడ్డి ఉంటే చాలు వాడి డిస్ట్రిక్ట్ సెలక్షన్. ఎంత లూపింగ్ జరిగింది మేము బాధపడుతున్నామన్నా. ఈ రోజున ప్లేయర్స్ ఎవరైనా అడగండి, ఈ రోజున ఏసీఏ విడిసిఏలో గత 5 సంవత్సరాల క్రితం నుంచి కేవలం కుల రాజకీయాలు నడిపించి కేవలం కుల ప్రస్తావన కలిగించి ఎంతో మంది విశాఖపట్నంలో క్రికెట్ క్రీడాకారులని ఎందుకు పనికిరానుకున్న వాళ్ళని చేసేశారు. ఈ రోజున ఐపీఎల్ లో ఎన్ని ముసుగులాటలు జరిగాయి తెలుసా? విశాఖపట్నంలో గత సంవత్సరం ఐపీఎల్ జరిగినప్పుడు టికెట్లు దందాలు నడిచాయి, బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు. అంతేకాకుండా ఏ ఒక్క సామాన్యుడు కూడా టికెట్ దొరకకుండా ఆ అసోసియేషన్ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వకుండా ఉద్యోగస్తులకు ఎటువంటి విధంగా డెవలప్మెంట్ రాకుండా ఆ క్రికెట్ యొక్క వ్యవస్థని పనికి రాకుండా గ్రౌండ్ ని వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ పార్టీ విధి విధానాల కోసం, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏవైతే ఫండింగ్ ఉందో దానికోసం అని చెప్పేసి క్రికెట్ స్టేడియం డెవలప్మెంట్ చేసుకున్నారు. ఎంత బ్లాక్ మనీ సంబంధించిన మాకు తెలుసు, మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఈ శరత్చంద్రారెడ్డి గారు గాని, శివారెడ్డి గారు గాని, గోపీనాథ్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతెంత మాఫియా చేశారో ప్రతి ఒక్క క్రీడాకారుడికి మేము బాధపడ్డాం. మాకు తెలుసు ఆ యొక్క స్టేడియంల గురించి. ఎందుకు పెట్టాలి ఆయన పేరు? మేము ఏం చేశారని చెప్పారు ఆయన పేరు పెట్టాలో చెప్పండి. ఏ ఉద్దేశంతో పెట్టాలా? అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖ క్రికెట్ అసోసియేషన్ పేరు ఉంది, ఆ పేరు కంటిన్యూ చేసుకోండి. అసలు రాజకీయంలో మీరు ఒక మాట చెప్తాడన్నా, ఈ రోజున ఇప్పుడున్నటువంటి సీఈఓలు పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో సీఈఓ క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చెప్పమనండి. రైట్, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారో చెప్పమనండి. ఓకే ఫరేంద్ర గారు, రైట్. వెంకటేశ్వర గారు మనతో పాటు సూర్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ నుంచి. వారు ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, తప్పకుండా ఛాన్స్ ఇస్తాను, మాట్లాడొచ్చు. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు తమ్ముడు ఫణీంద్రకి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం సార్. రైట్. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎట్టాగుందంటే గురివింద చందం అని ఒక సామెత ఉందండి. గురివింద కిందకి తన కింద నలుపు అసలు తెలియదు, ఎదుటి వాళ్ళ నలుపు మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే ఏనాడు చూసుకున్న క్యారెక్టర్ కాదు ఆ వైసీపీ పార్టీది. ఇప్పుడు వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు తమ్ముడు ఫణీంద్ర ఎంత ఆవేదన చెందాడో ఒక క్రికెట్ అబ్జర్లో ఆ ఒక స్టేడియంలో కాదు, ఒక ఫైబర్ నెట్లో మొత్తం సాక్షిలో ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్ చేసి ఇక్కడ వాళ్ళు పనిచేయరు, కనపడరు, జీతాలు మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్ళిపోతాయి కోట్లాది రూపాయలు. అలాగే రాష్ట్రం అంతా వాళ్ళ అనుయాయులని, రెడ్డి అనే పేరు కనపడే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా రిక్రూట్ చేసి రాష్ట్ర సంపదని దోచబెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇంకొక విషయం అండి, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారికి ఏదో పేర్లు మారిచారన్నారు. పోనీ విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ యొక్క గ్రౌండ్ పేరు మార్చి పోనీ ఏమైనా చంద్రబాబు నాయుడు గ్రౌండ్ అసోసియేషన్ పేరు పెట్టుకున్నారా, పవన్ కళ్యాణ్ అసోసియేషన్ పేరు పెట్టుకున్నారా, లేకపోతే వాజ్పేయి మోడీ గారు పేరు పెట్టారా? ఎవరి పేరు పెట్టలేదే, రాజశేఖర రెడ్డి పేరు తొలగించి గ్రౌండ్ అసోసియేషన్ ఉంచారు. వాళ్ళలాగా ప్రతిదానికి వాళ్ళ పథకం పెట్టుకోవాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి మీద అంత మమకారం, ప్రేమ, అభిమానం ఉంటే హైదరాబాద్ లోటస్ పాండ్కి రాజశేఖర రెడ్డి పాండ్ని పెట్టమనండి.
బెంగళూరు యలహంక ప్యాలెస్ కి రాజశేఖర రెడ్డి ప్యాలెస్ ని పెట్టమనండి, తాడేపల్లి ప్యాలెస్ కి రాజశేఖర రెడ్డి ప్యాలెస్ పెట్టమనండి. అక్కడ ఆ పేర్లు పెడితే మళ్ళీ చెల్లెలు వాటాకు వస్తుందేమో భయం. ప్రజా ఆస్తులకు మాత్రం ఈయన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేస్తాడు. పోనీ నిజంగా తండ్రి మీద అంత ప్రేమ ఉన్న ఆయన మరి గత 5 సంవత్సరాల్లో విద్యాశాఖలో ఇచ్చినటువంటి పథకాలకి తండ్రి పేరు ఎందుకు పెట్టలేదండి? జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక, జగన్మోహన్ రెడ్డి చిక్కీలు కానుక, జగన్మోహన్ రెడ్డి ఇది అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఇప్పుడు ఆ పథకాలు మా కూటమి ప్రభుత్వం తీసి ఒకదానికి అన్నపూర్ణమ్మగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు, ఒకదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, ఒకదానికి మరి డాక్టర్ అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు, ఇలాగా జాతిని ఉద్ధరించినటువంటి మహానుభావుల పేర్లు పెడుతున్నాం. లేదంటే వాటిని మామూలు పేర్లు ఉంచుతున్నాం. కానీ ఇక్కడ మేము ఏ వ్యక్తుల పేర్లు పెట్టట్లేదు. అది గమనించాలి వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి తండ్రి పేరు మమకారం అన్నప్పుడు జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక ఎందుకు, రాజశేఖర రెడ్డి విద్యా కానుక, రాజశేఖర రెడ్డి గోరుముద్ద అని పెట్టబోయావన్నాడు. మరి నువ్వు ఈనాడు ప్రజానికి నువ్వు తప్పు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు మొన్న విద్యార్థులకు ఇచ్చినటువంటి దానిలో స్కాలర్షిప్ల గురించి కాల్ చేశాడు. దానిలో వాస్తవాలు భయపడేప్పటికీ అది ఇంకొక పథకం అని చెప్పి పాదయాత్రకు బయలుదేరారు. అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారో, ఏం ధర్నా చేస్తున్నారో, ఎలాంటి అంశం కోసం ధర్నా చేయాలో వాళ్ళకే అర్థం కాక సంక్లిష్ట గజిబిజి పరిస్థితుల్లో ఉన్న వైసీపీ పార్టీ ఇవాళ అసలు ఏ మొహం పెట్టుకుని డిబేట్కి వచ్చిందని నేను అడుగుతున్నాను వెంకటేశ్వర రెడ్డి గారిని. ప్రతి దానికి వాళ్ళ పథకాల పేర్లు మాట్లాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి ఇందాక ఆయన మాట్లాడతారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది రామారావు గారు కదా. రామారావు గారు పేరు పెడితే తప్పు వచ్చిందా? అంతపురం పార్టీ పరిశీలన ఉందా? అలాగే చంద్రబాబు గారు మాట్లాడితే వెన్నుపోటు పొడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నా వెన్నుపోటుదారుడు ఎవరున్నారండి? తండ్రి ప్రమాదంలో మరణించాడని చెప్పి సంకేతాలు ఉంటే ఆ కనీసం ఎక్కడ శకలాలు కూరినాయి, ఎక్కడ ఏంటి తండ్రి పరిస్థితి ఎట్లా ఉందని అక్కడికి వెళ్లకుండా సంతకాలు పెట్టించుకునే సేకరణలో ఉండి ముఖ్యమంత్రి కావాలని తపన పడిన ఆయనకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎవరు ఉంటాడు? బాబాయ్ హత్యని చిత్రీకరించుకున్న 2019లో లబ్ధి పొందినటువంటి ఆయనకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎవరు ఉంటాడు? ఇవాళ తల్లిని చెల్లిని బయటికి ఎండే ఆస్తుల పేరుతో పెద్ద వెన్నుపోటుదారుడు ఎవరు ఉంటారు? నీకు పూర్తిగా అన్ని విధాలు అండగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వాళ్ళు బయటకు వచ్చి మరి నీ మీద పోరాటం చేస్తుంటే ఎన్ని వెన్నుపోట్లు పొడిస్తే చేస్తుంటారు. కనుక గమనించుకోవాలి. గురివింద సందంగా ఎదురు వాళ్ళ మీద నిందలేసి ఎదురు వాళ్ళని మాట్లాడడం కాదు. ఇక్కడ పోనీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరు బాధపడాలా. మా పేర్లు పెట్టుకోలేదే. జాతిని ఉద్ధరించిన మహానుభావుల పేర్లు పెట్టాం. డొక్కా సీతమ్మ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు ఇలా పేర్లు పెట్టాం. స్టేడియంకి ఏ పేరు పెట్టాలా? రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించాం. అలాగే కడప జిల్లా వాసులందరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు వైఎస్ఆర్ పేరు ఉంచండి కానీ కడప జిల్లాని మార్చండి అని. అచ్చంగా వైఎస్ఆర్ జిల్లాని కాదు, వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు పెట్టమన్నారు. అక్కడ కడప జిల్లా వాసుల పేరు ప్రజల కోరిక మేరకు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకే దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అనగాని పూర్తిగా మేము వాళ్ళలాగా ఉత్త కడప జిల్లా అనలేదే, వైఎస్ఆర్ కడప జిల్లాని మార్చాం. ఆ కడప తీసేశారు. వాళ్ళు కడప తీసేస్తే చాలా బాధపడ్డారు. ఎందుకంటే కడప అనేది దేవుడు గడప అండి, దేవుడు గడప. తిరుపతి వాళ్ళ కడపలో మొదటిసారి వెంకటేశ్వర స్వామి ఆ దేవుడు గడప సెంటిమెంట్ తీసేయడానికి వాళ్ళెవరండి? ప్రజాస్వామ్యంగా పరిపాలించమన్నారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి మద్దతుగా పరిపాలించమల్లా ప్రజలు. కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప అనేటువంటి గతంలో పెట్టారు. మళ్ళీ దాన్ని మారుస్తూ వైఎస్ఆర్ పేరు తీసేసి తాడిగడపగా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. దీనికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవునండి. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ గారు పుట్టారా? వైఎస్ఆర్ గారికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకి నచ్చిన చోటాలో వైఎస్ఆర్ పెట్టడానికి తాడిగడప ప్రజల మనోభిప్రాయం ఉండదా? తాడిగడప ప్రజల వాసులకి వాళ్ళ ఊరి పేరు తీసుకొచ్చి పెడదాం ఇష్టం ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పమనండి పోనీ వెంకటేశ్వర రెడ్డి గారికి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇల్లు ఎక్కడో చెబితే ఆ ఇంటికి వచ్చి నా పేరు పెట్టుకుంటా ఒప్పుకుంటాడు అడగకుండా ఆయన్ని. వెంకటేశ్వర రెడ్డి గారు ఇల్లు తీసి సూర్యనారాయణ ఇల్లు పెట్టుకుంటే ఒప్పుకుంటాడు ఆయన? మామూలుగా వెంకటేశ్వర రెడ్డి గారు అంటేనే పాదయాత్రని జోడించమన్నాడు ఆయన. వెంకటేశ్వర రెడ్డి అని పెట్టమన్నారు ఆయన. మరి ఆయన ఇంటికి నా పేరు పెట్టుకుంటే ఒప్పుకుంటాడు. ఎక్కడో ఇప్పుడు కడప జిల్లాలో ఉండేటువంటి వైఎస్ ఫ్యామిలీ వచ్చి విజయవాడలో కృష్ణా జిల్లాలో తాడిగడపకి వైఎస్ఆర్ తాడిగడపని పెట్టుకుంటే ఒప్పుకుంటారండి? చేత కదా. డిబేట్ స్టార్ట్ అవ్వకముందు ఆయన వెంకటేశ్వరరావు గారు అంటే వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర అని చెప్పి పలకమన్నాడు ఆయన. మరి స్పష్టంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి పలకమన్నప్పుడు మరి ఇక్కడ ఒక్కసారి పాదయాత్ర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక క్వశ్చన్ అండి, క్వశ్చన్ కాదు, చిన్న క్లారిటీ. మీరు ఇందాక మాట్లాడుతూ ఈ విశాఖ ఏదైతే ఈ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ హెల్త్ యూనివర్సిటీ కాంగ్రెస్ హయాంలో వచ్చింది అని చెప్పారు. బహుశా తెలిసి ఉండకపోవచ్చు. 1986లో దీన్ని స్థాపించింది. 1983 నుంచి 10వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే స్థాపించారు దాన్ని. ఇప్పుడేం చెప్తారు మరి?
వికాస్ రెడ్డి గారు ఒక చిన్న విషయం అండి, ఇక్కడ విజయ్ అనుకోవద్దు. వాళ్ళ కనుక ఛాన్స్ ఇస్తే భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు, అన్ని భారతదేశంలో జరిగే అన్ని గొప్పలు వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఓకే సూర్యనారాయణ గారు రైట్. ఎస్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు గమనించారో లేదో 86లో దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. ఫస్ట్ అది గమనించండి. అనేక పర్మిషన్ల రీత్యా అది 90 వరకు ఆగింది. 90లో 89, 90 మధ్యలో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు ఒకసారి చూసుకోండి. దాన్ని మొదలు పెట్టింది ఎన్టీ రామారావు కాలంలో మొదలుపెట్టి వాటికి పర్మిషన్లు ఏమీ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో మీరు కావాలంటే స్టేడియంకి వెళ్ళి ఇనాగ్రేషన్ స్టోన్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఇనాగ్రేషన్ స్టోన్ ఒకసారి చూసుకోండి. 89, 90 మధ్య కాలంలో ఇనాగ్రేట్ చేశారు. అది కరెక్ట్ డేటు అది నేను రెడీగా రాలేదు కానీ చెప్పలేకపోయాను. కరెక్ట్ డేట్ అయితే 89, 90 మధ్యలో ఇనాగ్రేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏ స్పీచ్ చూసినా మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టుకున్నా ఇప్పుడు వీడియోలు తీసుకున్నా వస్తాయి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కంప్యూటర్ కనిపెట్టింది నేనేనని, బుల్లెట్ ట్రైన్ తెస్తానని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని, ఇట్లా రకరకాల సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ప్రపంచ ఆర్థిక ఇవన్నీ నేనే సరి చేశానని, అసలు ఐటీ రంగాన్ని నేనే ఉద్ధరించానని, ఈ సొంత డబ్బా కొట్టుకొని స్వయాన చంద్రబాబు నాయుడు గారే మైక్ పట్టుకొని ఆయన వాయిస్ తో ఆయనే డబ్బా కొట్టిన విషయాలు మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందంట. కంప్యూటర్ తెలుగుదేశం పార్టీ చెప్తాం కావాలంటే ముందు తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. ప్లీజ్ ఆగండి సరే మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సరే కరోనాకి ముందు తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. మరి కరోనా కూడా తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందో మనకు తెలియదు. అట్లానే సెల్ ఫోన్ తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట, రేడియో తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. ఇక హైదరాబాద్ నేనే కట్టాను. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యో మళ్ళీ వచ్చాడు రా బాబు బిళ్ళ బాబాయ్ అని విసుగు పుట్టి వేసారిపోయి ప్రజలు ఉన్నారు. ఇక్కడ పథకాల పేర్లు కూడా చూడండి. అమ్మఒడిని తల్లికి వందనం అని, మరి దిశ యాప్ని ఏక్యానం చేసి అల్లరి చేసి రకరకాలుగా ప్రచారాలు చేసుకొని దిశ యాప్ని అదే ఫీచర్స్ తోటి అదే దీంతో మళ్ళీ శక్తి యాప్గా పెట్టి మళ్ళీ అది గొప్ప అని చెప్పి ఆయనే ఎవరైతే ఇప్పుడు కర్మ ఫలానుసారి అంటారు చూడండి. ఏ నోటితో అయితే దిశ యాప్ని విమర్శించారో, ఏ నోటితో అయితే దిశ యాప్ని హేళన చేశారో, ఏ నోటితో అయితే దిశ యాప్ని తక్కువగా చులకనగా చూశారో అదే నోటితోటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పేరు మార్చి శక్తి యాప్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇది ప్రతి మహిళని ఆదుకుంటది అని చెప్పేసి శక్తి యాప్ అని పేరు మార్చి చెప్పాడు. దీన్ని కాదా కర్మఫలం? ఇది కాదా? ఇక్కడ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తాను అని చెప్పి అనేక రకాల ప్రచారాల్లో మాట్లాడి వచ్చిన తర్వాత ఒక్క పథకం సంవత్సర కాలం పూర్తవుతున్నా మొదలు పెట్టకుండా ఇచ్చిన సామాజిక పెన్షన్లో 65 లక్షలకు పైగా పెన్షన్లు మా కాలంలో మేము ఇస్తే ఇప్పుడు 3 లక్షలు నేరుగా తొలగించి 12 లక్షలకు పైగా పెన్షన్లని వెరిఫికేషన్ పేరుతోటి 27 పాయింట్లు పెట్టి వెరిఫికేషన్ పేరుతోటి అవి ఇవ్వలేదు, తొలగించలేదు. అసలు ఇస్తారా తొలగిస్తారా? తొలగిస్తే ఏ ప్రామాణికం తీసుకొని తొలగించారు? ఎందుకు ఇవ్వలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని, వితంతువుల్ని, నిస్సహాయంగా ఉన్న రాష్ట్ర మహిళల్ని వేధించి తెలుగుదేశం జెండా పట్టుకుంటే మీరు మా కార్యకర్త ఒక్క విషయం అండి, ఒక్కసారి మీ హయాంలో ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం, వారి హయాంలో ఉన్నటువంటి పేర్లను ఒక్కసారి చెప్తాను నేను. ఇప్పుడు ఏం మార్చారో కూడా ఒక్కసారి చూద్దాం. జగనన్న అమ్మఒడి పేరును
తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చారు. అలాగే జగనన్న గోరుముద్ద పేరును డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. అట్లా కాదండి, అసలు 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 ఇవ్వమనండి, పేర్లు మార్చడం సంగతి అట్ట పెట్టండి. ఊరికే పేపర్ లో పేర్లు మార్చి అసెంబ్లీలో చెప్పేసి మార్చి అసలు ఇస్తారు ఇవ్వరనే దానికి సంబంధించి చర్చ పెడదాం. ఇస్తారు ఇవ్వరనే దానికి సంబంధించి చర్చ పెడదాం. ఒక్క నిమిషం. అసలు ఇప్పుడు ప్రతి పథకానికి ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులతోటో, చంద్రబాబు గారి సొంత డబ్బులతోటో, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి జోబులోంచి డబ్బులతోటో ఏ ఒక్కరూ పథకాలు ఇవ్వట్లేదు. ప్రజల డబ్బుల్ని ప్రజలకు పంచడం తప్పించి వాళ్ళ జోబులోంచి డబ్బులు ఎవ్వరూ కూడా ఇవ్వట్లేదు. ఇన్ని పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకోవడానికి అసలు భారతీయ సిమెంట్స్ నుంచి తెచ్చిపెడుతున్నారా, లేకపోతే సాక్షి ఆఫీస్ నుంచి తెచ్చిపెడుతున్నారా, ఏంటిది? ఈవెన్ నేను మీ యొక్క పార్టీకి సంబంధించే కాదు, చంద్రన్న పేర్లు పెట్టినా లేకపోతే ఎన్టీఆర్ గారి పేర్లు పెట్టినా సరే, దివంగతుల పేర్లు పెడితే వాళ్ళకి చిరస్మరణీయంగా పెట్టారనుకోవచ్చు. ఉన్న వాళ్ళ పేర్ల పథకాలు ఆ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడం ఏంటి అసలు? ప్రతి పథకానికి, అది కూడా ఒక్క పథకానికి 2 పథకాలకు కాదు, ప్రతి పథకానికి ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? దీన్ని సమర్థించడం కాదండి, ఆ పథకాలు ప్రవేశపెట్టి అలాంటి పథకాలు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, సంక్షేమ రంగంలో కానీ వాటిని ఇన్స్టాల్ చేసి ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేనిఫెస్టో ఇచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపే 95% పథకాలు అమలు జరిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాటి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ పచ్చబద్దాలు వినకుండా ఉన్నాం. సరే నేను పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రిగా వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిబేట్ లో సభ్యత విఘ్నత కనీసం మినిమం. సరే సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు కాదు, మీరు ముందు మీరు ఆయన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఆయన ఏమడిగారు? ముఖ్యమంత్రి పేర్లు ఎందుకు పెట్టారండి? మరి దివంగతులు కూడా కాదు కదా అని అడిగారు ఆయన ప్రశ్న. అది కాదు పడింద్రా. అంత మునుపు అసలు మధ్యాహ్న భోజన పథకం లేదు, విద్యార్థులకు కానుక లేదు, విద్యార్థులకు ఏమి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టడానికే, ప్రజలకు మంచి చేయడానికే ముఖ్యమంత్రులు ఎన్నుకోబడతారు, అవునా కాదా వెంకటేశ్వర రెడ్డి గారు? ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకుంటారు? సమాధానం నాకంటే ముందు మీరేమో నన్ను క్వశ్చన్ వేస్తారు, మధ్యలో వాళ్ళు సమాధానం చెప్తారు. సరే వాళ్ళని ఇంటరప్ట్ చేశా కదా, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడనిస్తాలే కానీ సరే మీరు చెప్పండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నాకు ఇచ్చిన టైంలో నేను మాట్లాడాలి. సరే సరే మీరే మాట్లాడండి, అడిగిన దానికి మీరే సమాధానం చెప్పండి. గొంతు నొక్కొచ్చు, అహంకారం ప్రదర్శించవచ్చు, అదే వాళ్ళు చేసే పని. సరే మీరే చెప్పండి ఎందుకు ఈ పేర్లు, వ్యక్తుల పేర్లు పెట్టడం ఏంటి అసలు? ఈ వ్యక్తుల పేర్లు పెట్టడం మొదలు పెట్టింది అన్నా క్యాంటీన్ ఎవరి పేరండి? ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారండి? ఎన్టీఆర్ పేరు మీద ఎన్ని పథకాలు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో ఎన్ని పథకాల పేర్లు పెట్టారు? ఇవ్వండి, పేరు పెడతాడు అది వేరే విషయం. ఈ పేరు పెడతాడు ఇవ్వడు అది వేరే విషయం. ఎన్ని పథకాల పేర్లు? చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న పండగ కారికి సంక్రాంతి చంద్రన్న కానుకలు, ఇట్లా 14 నుంచి 19 వరకు మొదలు పెట్టింది ఎవరండి? వాళ్ళు చదివితే మంత్రాలు, ఎదుటి వాళ్ళు చదివితే బూతులు. ఇక్కడ ఎట్లా అంటే మొదలు పెట్టేది వాళ్ళు. టాయిలెట్లకు కూడా పసుపు రంగు వేసుకొని, వాటర్ ట్యాంకులకు పసుపు రంగు వేసుకొని, చివరికి శ్మశానం గోడలకు కూడా పసుపు రంగు వేసుకుంది వాళ్ళు.
వాళ్ళు మొదలు పెట్టేసి వాళ్ళు పథకాల పేర్లు అట్లా పెట్టుకొని వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. ఇప్పుడు గురిగింజ కింద నలుపు చూసుకోవటం అని పెద్దలు చెప్పారు, ఇందాక సూచించారు. అయ్యా, గురిగింజ అందరికీ తెలుసు, దాని కింద నలుపు ఉంటుందని అందరికీ తెలుసు. కాకపోతే అది ముందు మీరు చూసుకొని ఎదుటి వాళ్ళకి చెబితే బాగుంటది. అది మీరు చూసుకొని ఎదుటి వాళ్ళకి చెబితే బాగుంటది. చంద్రన్న కానుక ఎప్పుడు మొదలు పెట్టారు? మరి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎప్పుడు పెట్టారు? ఇవన్నీ ఎవరి బాబు సొమ్మని పెట్టారు? ప్రజల ట్యాక్సులు సొమ్మని తెలియదా? ప్రజలు కడుతున్న ట్యాక్సులు అని తెలియదా? అప్పుడు ఈ పదాలు ఎవరి బాబు సొమ్ము, ఎవరమ్మ మొగుడు సొమ్ము, ఇవన్నీ గుర్తుకు రాలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగానే చంద్రబాబు నాయుడు గారికి ఆవేశం వచ్చి ఎవరమ్మ మొగుడు సొమ్ము, ఎవరి తల్లి మొగుడు సొమ్ము అని చెప్పేసి మాట్లాడతారా? ఇవన్నీ మాట్లాడింది ఎవరు? బూతులు మొదలు పెట్టేది వాళ్లే, అక్రమాలు చేసేది వాళ్లే, దోచుకునేది వాళ్లే, పథకాలకు తప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలకు తప్పుడు పేర్లు పెట్టేది వాళ్లే. కానీ అదే పని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి తప్పుగా కానొచ్చింది. వాళ్ళు చేసినప్పుడు అది తప్పుగా కానరాదు. వాళ్ళు చేసినప్పుడు అది తప్పుగా కానరా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పెట్టామంటున్నారు, అంతేనా? ఏమండి, వాళ్ళు పెట్టారు మేము పెట్టాం, తప్పేంటి అంటున్నారు, అంతేనా? ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నానండి, మీరు మొదలు పెట్టిన దానికి వివరణ చెప్పండి. ఫస్ట్ మీ పథకాల పేర్లు మొదలు పెట్టిన దానికి నేను కాదులేండి, సూర్యనారాయణ గారు చెప్తారులేండి. కానీ అది సూర్యనారాయణ గారు ఆ పథకాల పేర్లకి ఫస్ట్ వివరణ చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ పథకాల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బూతులు కూడా వివరణ చెప్పానండి. చెప్పేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి 14 నుంచి 19 వరకు పరిపాలించింది కూటమి ప్రభుత్వం. ఫణీంద్ర గారు కంక్లూడ్ చేయనివ్వండి, మీ దగ్గరికి వస్తారు. రెడ్డి గారు, బూతులు అయితే ఉన్నాయి కానీ గంట అరగంట లేకపోతే న్యూడ్ వీడియోస్ అయితే మటుకు లేవు సార్. ఇప్పటి వరకు అదైతే మేము ఒప్పుకుంటాం. మరి మీ బూతులు మీరు కొనాలని లేదు ఫణీంద్ర గారు, బూతులు కూడా తగ్గిపోయినాయండి అసెంబ్లీలో. సరే సరే ఒక్క నిమిషం సూర్యనారాయణ. సరే ఫణీంద్ర గారు, ఓకే సరే ఇవన్నీ వదిలేద్దాం. ఫణీంద్ర గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా అండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా కానీ ప్రజల డబ్బును ప్రజలకు పంచడం అనేది అల్టిమేట్గా జరిగేది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కానీ రూపాయి రాకడా రూపాయి పోకడ అంతే. ఎవరి జోబులోంచి తీసి రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రజలు ఇచ్చే ట్యాక్సులను ప్రజలకు మరొక రూపంలో పథకాల రూపంగానో అభివృద్ధి రూపంగానో ఇస్తున్నారు. కానీ ఇక్కడ వ్యక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు. నేను ఇందాక అన్నట్లుగా దివంగత నాయకుల పేర్లు పెడితే వాళ్ళు చిరస్మరణీయంగా వాళ్ళ సమాజానికి చేశారని పెట్టుకోవడం ఒకెత్తు. అది కూడా కొంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇష్టారీతను అన్ని పేర్లు పెట్టేస్తామంటే కుదరదు కదా. మీరెలా చూస్తారు? అంటే పార్టీగా కూటమి నేతగా కాసేపు పక్కన పెడదాం, ఒక వ్యక్తిగా సమాజంలోని వ్యక్తిగా ఏం చెప్తారు? నేను కూటమి నేతగా లేకపోతే పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు. నేను ఈ రోజు వరకు కూడా స్టేడియం గురించి ఒక సాటి క్రీడాకారుడిగా, ఒక రాష్ట్ర క్రీడాకారుడిగా నేను మాట్లాడాను. అందులో ఈ రోజున మీరు మన టాపిక్ లో అయితే గనక వైఎస్ఆర్ స్టేడియం అనేది ఆయనకి ఇందులో ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇది VDCA, విశాఖ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ క్రికెట్ అసోసియేషన్ అనేది కష్టపడి ఆ స్థలాన్ని సేకరించి అవన్నీ చేసింది వాళ్ళు. దానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తామకహ సపోర్ట్ పెట్టుకున్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధము లేదు. ఇది 100% గతంలో ACA VDCA స్టేడియం అనేది ఏదైతే ఉందో అదే పేరు కంటిన్యూటీ అవ్వాలా, లేదా ఒక మేటి క్రికెట్ క్రీడాకారుడు, గొప్ప క్రికెట్ క్రీడాకారుడు, మన భారతదేశానికి గర్వించదగ్గ క్రీడాకారులు పేర్లు పెడితే రానున్న రోజుల్లో యువతకి ఆ క్రీడ గురించి తెలుస్తుంది, వాళ్ళ చిరస్మరణీయంగా ఉంటుంది తప్పించి. కానీ దయచేసి ఈ మంత్రుల పేర్లు, ఈ వెళ్ళిపోయిన ముఖ్య మినిస్టర్ల పేర్లు దయచేసి పెట్టడం అనేది సమంజసం కాదు. ఇది మేమైతే యాక్సెప్ట్ చెయ్యము. పార్టీలకు అతీతంగా ఇందులో కనీసం ఆయన ఒక అగ్రిమెంట్ కూడా లేదు, ఒక స్థలానికి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎంతసేపు క్రీడా మైదానాలు కబ్జా చేయడమే కానీ ఒక గ్రౌండ్ కట్టుకోవడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు. అంతేకాకుండా ఆ శరత్ చంద్రారెడ్డి, ఆ శివారెడ్డి, ఆ గోపీనాథ్ రెడ్డి కొన్ని 100 కోట్లు ఈ రోజున అసోసియేషన్ లో స్కాములు చేశారు. అది ప్రతి ఒక్క క్రీడాకారుడికి తెలుసు. వాడు రెడ్డి అయితే స్టేట్ ప్లేయర్, లేదా వాడిని కింద స్థాయిలో అడగదొక్కారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షి. మీరు ఏ టైంలో పిలవమన్నా విత్ ప్రూఫ్ తో నేను డిబేట్ లో నేను కూర్చుంటా. 100% ఇదైతే మేము యాక్సెప్ట్ చేయమన్నా. ఓకే, కేవలం స్టేడియానికి సంబంధించి కాదు, ఓవరాల్ గా కూడా అసలు ఏం చెప్తారు పథకాల పేర్లకి? లేకపోతే ఏదైనా సరే కూడా ఒక పేరు పెట్టేటప్పుడు ముందు పేరు పెట్టుకోవడానికి ఒక సిగ్గు ఉండాలా.
అయ్యో ఈ పేరు మనం పెడుతున్నారు, దీనిలో కనీసం మనం ఒక నీటి పొట్టు శాతమైనా సరే మన తాలూకా ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా, కనీసం మనం ఏమైనా దీనికోసం కృషి చేశామా, లేదా దానికోసం ఏమైనా అట్లీస్ట్ ఒక సలహా ఇచ్చామా, కనీసం ఏదైనా ఒక రూపాయి తెప్పించామా, లేదా పర్మిషన్ ఇచ్చామా అనే ఒక ఆలోచన చేసి అవగాహన చేసి పెద్దలు ఆలోచన చేసుకోవాల్సిన వ్యవస్థ ఉంది. అంతేగాని పేర్లు పెట్టే ఫణీంద్ర గారు ఒక క్వశ్చన్ అండి. సరే, మీరు కూటమి నాయకులుగా ఉన్నారు, చంద్రన్న పేరుతో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి, దానికి ఏం చెప్తారు? చంద్రన్న పేరు అదే చెప్తున్నా అడుగుతున్నా వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నా. సరే వారు చెప్తారు, ఫణీంద్ర గారు చెప్పండి. నేను అదే చెప్తున్నా, మన సలహా ఇవ్వడం గాని, నీరు పోసామా, కనీసం దానికి ఒక సలహా ఇచ్చామా, దానికి ఒక ప్రమేయం తీసుకొచ్చామా, ఒక ఐడియాలజీ తీసుకొచ్చామా అంటే పెట్టుకోండి. ఏ ఐడియాలజీ లేకుండా మీ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? ఎవడో అంటే పిల్లని నేను సంకరెత్తుకున్నట్టు ఉంటది అక్కడ. పిల్ల కూతురు ఎవడతో నా కూతురు చెప్పుకున్నట్టు ఉంటది మీరు అలాంటివి చేస్తుంటే. మీరు కనీసం ఒక ఐడియాలజీ, ఒక పర్మిషన్, లేదా ఒక కొత్త తరహాగా ఏదైనా ఆలోచించి ఒక రాజకీయాల్లో కానీ లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త తరహాలో ఆలోచించారనుకోండి, అప్పుడు మీరు అలాంటివి పెట్టుకోండి, తప్పేం లేదే. కానీ ఏమీ లేకుండా ఎందుకు అడుగుతున్నాం? ఎక్కడో రాజీవ్ గాంధీ ఉంటాడు, ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉండవు. ఎక్కడ రాజీవ్ గాంధీ, ఎక్కడ ఇందిరమ్మ, ఇక్కడేమో మాకేమో ఆ పేర్ల. మాకెందుకు సార్ అవి? ఓకే, ఎస్, అసలు దానికి సూర్యనారాయణ గారు మీతో మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ వెంకటేశ్వర రెడ్డి గారితో. కృష్ణా జిల్లాలో నేను ఇందాక వారితో కూడా ప్రస్తావించాను. వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ తాడిగడప పేరును తాడిగడపగా మార్చారు. వారి వర్షన్ ఎలా ఉందంటే, సూర్యనారాయణ గారు ఏం చెప్తున్నారంటే, అసలు వైఎస్ఆర్ గారికి కృష్ణా జిల్లాకి ఏం సంబంధం ఉంది, వారిది కడప జిల్లాలోని ప్రాంతం కదా, ఇక్కడెందుకు పెట్టాలి, తాడిగడప గ్రామస్తులకైనా అది ఇష్టమైనా ఉంటుందా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? మిమ్మల్ని స్థానిక తాడిగడప నుంచి, స్థానిక పంచాయతీ తీర్మానాల దగ్గర నుంచి స్థానిక ప్రజలు ఈ కోరిక మేరకు మాత్రమే అప్పుడు పెట్టడం జరిగింది. స్థానిక ప్రజలు ఆ రోజు పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోమనండి. అక్కడ స్థానిక ప్రజలు కోరిక మేరకు, వాళ్ళ అభిలాష మేరకు ఆ రోజు పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళు ఏదో ఆ ప్రజల ఇష్టం ఉండాలి కదా, ఆ ప్రజల ఇష్టంతోనే పెట్టారు. పెట్టినప్పుడు ఆడ పండుగలు చేసుకున్నారు, పెట్టినప్పుడు ఆడ పాలాభిషేకాలు చేశారు, పెట్టినప్పుడు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మారగానే వెంటనే అహంకారపూరితమైన ధోరణితోటి మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా, మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది అన్నట్టుగా, మేమేం మాట్లాడినా దానికి తిరుగు ఎవరు చెప్తారు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పే మెప్పించగలిగిన వాళ్ళు, ఇలాంటి మసిపూసి మారేడు గారు చేయగలిగిన వాళ్ళు ఇలాంటి చెయ్యరని ఎందుకు అనుకుంటారు ప్రజలు? వాళ్ళకి తెలుసు, ప్రజలు ఆ కూటమి ప్రభుత్వం వస్తే ఎలాంటి ఘోరాలు చేస్తారో ఏం చేస్తారో తెలుసు. అందుకే ప్రజల పాపం మొత్తుకొని చెప్పారు, ఎక్కడో ఏదో మాయ జరుగుతుంది అని చెప్పారు. కానీ అంత నీచ స్థితికి, అంత హీన స్థితికి ఈవీఎంలు కూడా మార్చేసే స్థితికి దిగజారుతారని మేము అనుకోలేకపోయాం. రైట్, సరేలేండి, ఇప్పుడు వాటి గురించి ఎందుకు, కానీ ఇప్పుడు ఎన్నికయ్యారు, వాళ్ళు ఉన్నారు. సూర్యనారాయణ గారు చెప్పండి సార్. సూర్యనారాయణ గారు, అంటే ఇప్పుడు కేవలం ఇక్కడ వైసీపీని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ హయాంలో కూడా చంద్రన్న పేర్లతోటి పథకాలు ప్రారంభించడం కావచ్చు, లేకపోతే దివంగత నాయకులైనటువంటి ఎన్టీఆర్ గారి పేరుతోటి కొన్ని ప్రాంతాలకి లేకపోతే కొన్ని కట్టడాలకి పేర్లు పెట్టడం కావచ్చు, ఇవి కూడా చోటు చేసుకున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి మీ కూటమిలో ఎవరైతే జనసేన నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ డొక్కా సీతమ్మ పేరు పెట్టాలి, అవి కొంత పోరాడడం వల్ల ఈ మార్పు జరిగిందేమో, లేకపోతే మీ కూటమి ప్రభుత్వంలో కూడా వాస్తవానికి కేవలం చంద్రన్న పేర్లు లేకపోతే ఎన్టీఆర్ గారి పేర్లు మాత్రమే పరిమితమై ఉండేవేమో, కాదంటారా? సార్, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మాట చెప్పే ముందు, ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక అంశం ప్రస్తావించారు. హైదరాబాదు తను నిర్మించాలని ఏనాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి. 45 సంవత్సరాల చంద్రబాబు గారు సుదీర్ఘ వీడియోలు, పరిపాలన, ఎమ్మెల్యే ప్రస్థానం దగ్గర నుంచి ఈ రోజు ముఖ్యమంత్రిగా 4వ వరకు సైబరాబాద్ నిర్మించింది ఎవరో ప్రపంచానికి తెలుసు. వైసీపీకి తెలియకపోతే వాళ్ళ కర్మ మేము చేసేదే లేదు.
ప్రపంచానికి తెలుసు. సైబరాబాదు ఒక ముళ్ళ కంపలు రాళ్ల గుట్టలు ఉన్న దాన్ని ఇవాళ సైబరాబాద్గా నిర్మించి మూడోగా సిటీ అంటే హైదరాబాదు సికింద్రాబాద్తో పాటు మూడోది సైబరాబాద్ నిర్మించి ఇవాళ లక్షలాది మంది ఐటీ ప్రొఫెషన్స్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రెవెన్యూలో 60% అక్కడి నుంచి వస్తుందనేది ఎవరు నిర్మించారు, దాని కష్టం ఎవరు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక కరోనా మందు మేము కనిపెట్టామని చెప్పి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేయడానికే మీరు పనికొస్తారు, వాస్తవానికి పనికిరారు. మరి జీనోమ్ వ్యాలీలో చంద్రబాబు గారు నిర్మించినటువంటి మెడిసిటీ నుంచే ఆ మందు డెవలప్ అయ్యి ప్రపంచం మొత్తానికి వెళ్ళింది. ఆ మందు ఇక్కడి నుంచే కాదు, మోడీ గారు ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా కరోనా మందు పంపించారు. అది అందరికీ తెలిసింది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియట్లేదు. ఇంకా మూడో పాయింట్, అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారు? అన్నా క్యాంటీన్ అని పెట్టాం కానీ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్, చంద్రన్న క్యాంటీన్ అని పెట్టాల. అన్నాని ఎందుకు పెట్టామంటే భగవంతుడు ప్రతి చోట ఉండలేక ఇంట్లో తల్లిని సృష్టిస్తాడు. అట్లాగే తల్లి తండ్రి ఇద్దరి పాత్రని అన్న తీసుకుంటాడు. అందుకని అమ్మలోంచి ఆని, నాన్నలోంచి నా తీసి అన్న అంటారు. అందుకని అన్నలాగా అందరినీ ఆదరించి హక్కును చేర్చుకోవాలని అన్న అని జనరల్గా పెట్టాం. మిమ్మల్ని కూడా చెప్పాం, రిక్వెస్ట్ చేసాం, పేదలకు 5 రూపాయలు అన్నం పొట్ట కొట్టద్దు, కావాలంటే మీరు మనస్ఫూర్తిగా రాజన్న అని పెట్టుకోండి అన్నాం. మరి మీకు చేతకాక తీసేశారు. 5 రూపాయలు పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టడం మీకు ఇష్టం లేదు, మీకు చేత కాదు. మేము రాజన్న అని పెట్టుకోమని హృదయపూర్వకంగా చెప్పాం. రాజన్న అని రా యాడ్ చేసుకో, జా యాడ్ చేసుకో, రాజన్న క్యాంటీన్ అని పెట్టమన్నాం, పెట్టకుండా తీసేశారు. ఇకపోతే మీరన్నట్టు ఇప్పుడు వీళ్ళలాగా పాత పథకాలన్నింటినీ జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న కానుక ఇదిలా పెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం మహిళా సోదరీమణులకి రంజాన్కి ఒక తోఫా ఇచ్చారు. అది మొట్టమొదటిసారి ఆయన ప్రవేశపెట్టారు కనుక చంద్రన్న రంజాన్ తోఫాను పెట్టారు. సంక్రాంతికి అలాగే పేదవాళ్ళు ఇంట్లో కూడా ఆ రోజు అన్న ఒక్కరోజు పప్పన్నం తినాలి కనుక సంక్రాంతి కనుక పెట్టారు. ఆ రెండింటిని కూడా తర్వాత క్రమంలో మార్చాలనుకున్నాం. ఇంతలో గవర్నమెంట్ పోయింది. మీరు ఇప్పుడు చెబుతున్నారు 164 సీట్లు కూటమికి వస్తే ఈవీఎంలు మార్చారంటున్నారు. మరి అప్పుడు 150 వాళ్ళు ఏం చేశారు అది కూడా చెప్తే సంతోషిస్తాను నేను. ఇక చెప్తున్నారు కదా, ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ప్రజలు మిమ్మల్ని గుర్తించారు, మీ అరాచకాలు గుర్తించారు. ఏమంటే ఒక మాట చెప్తానండి, పథకాల పేర్లు పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ రాష్ట్రంలో భూమి అంతా పంచారండి. భూములు కేసే సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకు వేసుకున్నారండి? ఇమ్మనండి, మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇమ్మనండి. ఆయన ఫోటో వేసుకుని రాళ్ళేసి మాకు ఒక్కొక్కరికి తలా 400 గజాల స్థలం ఇవ్వమనండి. రాష్ట్రం అంతా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు ఏంటండి? రాళ్ల మీద, సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు ఏంటండి? ప్రభుత్వ ఆశ్రయమైనటువంటి టెలిఫోన్ స్తంభాలు, కరెంటు స్తంభాలు, వాటర్ ట్యాంకుల మీద వాళ్ళ పార్టీ రంగులు ఏంటండి? 3 రంగులు ఏంటండి? ఆ రంగులు హైకోర్టు ఆ రంగుల మీద చికాకు పెడితే మళ్ళీ రంగు మార్చడానికి మొత్తం వేసేందుకు తీసేందుకు కలిపి 5,000 కోట్లు అయింది. దుర్వినియోగం. ఆఖరికి క్రికెట్ బ్యాట్ల మీద, బాల్ మీద, లోపల పెట్టుకునే ఘాట్ల మీద కూడా ఆయన ఫోటోలు ఎట్టేశారు. ఘాటు కూడా దేనికి ఆడతారో కూడా తెలియదు. అది ఆ ఘాట్ ఎక్కడ వాడతారో కూడా తెలియదు. బ్యాట్ల మీద, తర్వాత బాల్స్ మీద, ఘాటు మీద కూడా పెట్టేశారు. టైప్యాడ్ మీద అది లోపల పెట్టుకునేది. అసలు మేము చాలా సిగ్గుపడ్డాం ఆ రోజు మ్యాచ్ ఆడుదాం ఆంధ్ర అప్పుడైతే. అసలు ఎక్కడ ఏ ఫోటోలు పెట్టాలో కూడా తెలియదు. అసెంబ్లీ అంటే ప్రతి చోట ఫోటో పిచ్చి వాళ్ళకుందా, పేర్లు పిచ్చి వాళ్ళకుందా, రంగుల పిచ్చి వాళ్ళకుందా? ఎవరికుందో చెప్పమనండి. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఆ రంగులు పిచ్చి ఎవరికుందో చెప్పమనండి. ఆ రంగులకు హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ రంగులు మార్చేందుకు, వేసేందుకు కలిపి 5,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. మరి మేము మా కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 900 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లని రిపేర్ చేసాం. మరి 5,000 కోట్ల రూపాయలతో అద్దాలాగా రోడ్లు వచ్చావు కదా. ప్రజలని కర్మకాయకు వదిలేసేసి రోడ్లు లేకుండా, ఏమి వసతులు లేకుండా, సౌకర్యాలు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా, అభివృద్ధి లేకుండా, ప్రజల మానాల, ప్రజల కర్మక ప్రజలను వదిలేసి నాకు మాట్లాడితే 151 ఇచ్చారు, 151 ఇచ్చారంటూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రజాస్థానాన్ని దుర్వినియోగం చేసింది నువ్వా మేమా? చెప్పమనండి. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు వారిని అడుగుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు వీరే కాదు, అసెంబ్లీలో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. క్రికెట్ కిట్లకు సంబంధించి గాడ్లకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేశారు. అంటే వినడానికి కూడా చౌదరి గారు చెబుతూ చాలా సిగ్గుపడ్డారు చెప్పడానికి. బుచ్చయ్య చౌదరి గారు ఆ విషయాన్ని మనకు చెప్పుకోవడానికి కూడా అంత బాగాలేదులేండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేయమన్నటువంటి పని అయి ఉండకపోవచ్చు, కింది స్థాయి నాయకులు, కింది స్థాయి వ్యక్తులు అయి ఉండొచ్చు. ఏం చెప్తారు వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు గార్డ్లకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారనేది శుద్ధ అబద్ధం. ఫస్ట్ శుద్ధ అబద్ధం. అది ఆడుదాం, అది అభూత కల్పన. తప్పుడు మాటలు మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా విఘ్నత ఉంటే సాక్ష్యాధారాలతోటి మీరు చూపించగలిగితే మేము సంతోషిస్తాం. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు?
అది అసలు కూటమి ప్రభుత్వం దాని పుట్టుకే అబద్ధాల మీద పునాది. అబద్ధాల మీద పునాది కూటమి ప్రభుత్వం. మీరు ఎన్ని అబద్ధాలు అసెంబ్లీలో వాడు చెప్పిన వాటికే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు. 14 లక్షల కోట్ల అప్పు ఎక్కడ, 6 లక్షల కోట్ల అప్పు ఎక్కడ? మేము అది అనలేదు, ఇది చేస్తామని చెప్పాం, ఇది అనలేదు, అది చేస్తామని చెప్పాం. చెప్పుకుంటూ పోతే మీరు గమనించారు కదా, ఆల్రెడీ ఒకసారి దీని మీద చర్చ వచ్చింది అనేక చోట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అథెంటిఫికేషన్ డేటా ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ తోటి, నీతి ఆయోగ్ రిపోర్ట్ తోటి, కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లతోటి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లతోటి, అథెంటిఫికేషన్ డేటా తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిగర్స్ వారీగా ఎప్పుడు ఎంత దేని మీద ఖర్చు పెట్టాము, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, పథకాలకు ఎంత ఖర్చు పెట్టాము, ఇన్కమ్ ఎంత, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి, ఎవరు ఏ హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పేసి ఒక 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టేసి సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ వివరించారు. అది వదిలేసి చివర్లో ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తే దాన్ని పట్టుకొని గగ్గోలు పెట్టారు. కానీ ఇంతవరకు స్టిల్ నౌ ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా మీద అసెంబ్లీలో కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఆ ఫిగర్స్ తప్పు అని, ఆ డేటా తప్పు అని చెప్పేసి చెప్పలేకపోయారు. అంటే మీరు కూటమి ప్రభుత్వం ఆడినవన్నీ అబద్ధాలు అని. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు, స్టేడియం పేరును ఇప్పుడు మారిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాం వైఎస్ఆర్ పేరు కానీ, దానికే కట్టుబడి ఉన్నారా? ఖచ్చితంగా వై నాట్? మీరు ఎందుకు కాదనుకుంటున్నారు? ఖచ్చితంగా రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాం. గుర్తు పెట్టుకోండి, రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాం. అది ప్రేమైనా అభిమానమైనా ఇంకా మరి ఏదైనా. ఓకే, మీకు సరే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మీకు అందరికీ గుర్తుంటుంది, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మార్చినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ఒక్క నుంచి చెప్పారు. మళ్ళీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్టీఆర్ వర్సిటీ కానీ మారుస్తామని చెప్పారు, మార్చారు. ఇక్కడ అవునన్నా కాదన్నా కొంతమంది నష్టపోయారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ 2-3 సంవత్సరాల వరకు మాత్రమే వర్సిటీ పేర్లు మార్చేసే సర్టిఫికెట్ల పైన ఆ పేర్లు వస్తాయి. ముందేమో ఒకరి పేరు ఉంటుంది, ఆ తర్వాత అదే పేరు కంటిన్యూ అవుతుంది. కాదండి, ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ పేరు మార్చడం వల్ల ఇక్కడ యూజీ పూర్తి చేసుకుని విదేశాల్లో పీజీ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఆ సంవత్సరం 2 సంవత్సరాలు వైఎస్ఆర్ సర్టిఫికేట్ వస్తే అదే ప్రస్తావిస్తున్నారు కనపడుతుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. పైగా వీళ్ళ మార్పు ఎంతవరకు అంటే కేవలం దానిపైన గోడ మీద వైఎస్ఆర్ పేరు మార్చారు కానీ చట్టపరంగా కాగితాల మీద మార్చాలి. అది కూడా చేత కాదు. పరిపాలన చేత కానిటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేయలేదాన్ని. దాని మూలాన విద్యార్థులు విదేశాల్లో పీజీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. సరే, సూర్యనారాయణ గారు ఒక నిమిషం. ఫణీంద్ర గారు విన్నారు కదా, చాలా క్లియర్ గా చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఈసారి ఎలక్షన్స్ జరిగితే గెలిచేదే వైఎస్ఆర్సీపీ పార్టీ, వచ్చిన వెంటనే మళ్ళీ ఆ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెడతామని ఖరాఖండిగా చెప్తున్నారు. మీరు ఇంతసేపు గగ్గోలు పెట్టారు. పాపం అసలు వైఎస్ఆర్ గారి పాత్ర లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు ఈ స్టేడియం నిర్మాణంలో కావచ్చు, ఇతర పర్మిషన్స్లో కావచ్చు, ఏ విధంగా పెడతారు, ఇప్పుడు తీసేస్తున్నామని. వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ పెడతామంటున్నారు. ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద ఆయన, నా తండ్రి సమానులు. అలాంటిది ఇది పగటిపూట పగటి కళలు కండం అనేది పెద్ద వాస్తవం. అది ఏముంది అందులో? మళ్ళీ ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు, మళ్ళీ పాదయాత్ర ఏదో మొదలు పెడతారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాము అనేసి. ఉన్న 11 మందిని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతులేండి అన్న. ఎందుకంటే ఇప్పటికే టాక్ వచ్చేస్తుంది. మా వైజాగ్ లో బొత్స గారు కూడా అటు ఇటు అని అంటగానే టాక్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. పాపం చాలా మంది వెళ్ళిపోయారు. ఆ 11 మందిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆయన ఒక్కడు మిగలకుండా ఉంటే సరిపోతే చాలు. పోనీ ఆయన కూడా ఏమైనా మా పార్టీలో ఏమైనా విలీనం అయిపోతారేమో ఆయన, యాజగన్మోహన్ రెడ్డి గారు. సో ఏంటంటే అది ఆ కళ. ఎందుకంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే పార్టీలో చాలా మంది, ఈ రోజు వరకు కూడా అనిల్ యాదవ్ ఏమయ్యాడో తెలీదు, అక్క రోజక్క ఏమైందో తెలీదు, కొడాల నాని గారేమో మన టీవీలోనే చూసాం 2 గంటల సేపు ఆయన పాపం కలవడానికి వెళ్తే 2 గంటల సేపు ఆయన బయట వెయిట్ చేశారట. ఇలా ఎవరు ఇంకేమీ లేదు. పాప వెంకటేశ్వర రెడ్డి గారు పార్టీ మీద అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, ఆయన ఇంకా మళ్ళీ వస్తాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కానీ అది జరిగేటువంటిది లేదు. 100% ఈసారి కనుక అలాంటి పేర్లు మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అసలు. ఇప్పటికే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా కనుక మారిస్తే ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా
వాళ్ళు మామూలుగా మార్చినందుకే 11 మంది మిగిలారు. ఇంకా మళ్ళీ వస్తాము అనే ఆలోచనలో ఉంటే ఉన్నది ఒక్కడే మిగులుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏం చెప్తారు వెంకటేశ్వర రెడ్డి గారు? సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ కూడా స్పీకర్ గారు సభలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి 101 చట్టం భయం పట్టుకుంది. 60 రోజులు ఎక్కడైతే డిస్క్వాలిఫై అయిపోయి ఎమ్మెల్యే పోతామని. ఎందుకంటే ఆ 11 మందిలో ఒక 5-6 ఫస్ట్ సారి ఎమ్మెల్యే పాపం వాళ్ళు అసెంబ్లీకి వచ్చి కూర్చుని మాట్లాడాలని తపన పడే ముచ్చటిని జగన్మోహన్ రెడ్డి గారు హరించేశారు. దాంతో దొంగదాడిగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు అసెంబ్లీలో అటెండ్ అయినట్టు. అంటే అసెంబ్లీలో అడగకుండా కార్యదర్శి దగ్గర సంతకాలు పెట్టి వెళ్తున్నారట. ఆ దౌర్భాగ్య స్థితిని ఆ ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యేలకి కల్పించారు. స్పీకర్ గారు స్వయాన్ని చెప్పారు. ఇకపోతే ఇప్పుడు మా సోదరుడు ఫణీంద్ర చెప్పినట్టు ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ వస్తారని కలలు కంటున్నారేమో కానీ ప్రజలైతే మాత్రం ఏమాత్రం కలలు కంటలేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లలో ప్రపంచ అరాచక స్థాయిని మించిన అరాచకాన్ని చూపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మేము దగ్గరికి చేర్చుకోమని ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పటికైనా కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు వాళ్ళలో కనపడాల. ఇందాక పెద్దలైనా మరి నా అన్న సమానులు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు, రొట్టె పెడితే రొట్టెన్నర పెడతా, రూపాయి పెడితే రూపాయిన్నర పెడతానని. అది తగ్గించుకుని వాస్తవంతో సంబంధం కల్పిస్తే చాలు. ప్రజల్లోకి మమైకం అవ్వనండి, ముందు ప్రజల్లోకి రమ్మనండి. ఇవాళ ఏ అంశం మీద ధర్నా చేయాలో పిలిపించలేనటువంటి స్థాయిలో ప్రతిపక్షం ఉంది. ఒక పేరు చెబుతోంది, ఇంకో ధర్నా చేస్తోంది. దేనికోసం చేయాలో కూడా అర్థం కావట్లా. ప్రతిపక్షం చాలా పవర్ఫుల్ గా ఉండాల్సింది. ప్రతిపక్షం ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షం రేపేదో గెలుస్తామని అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకుండా పాపం వాళ్ళ మీద విరుచుకుపడితే ఎలా ఇస్తారండి ప్రతిపక్ష నాయకుడు హోదా? ఆయనే చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారికి 23 మందిలో 4 వచ్చారు, 19 ఉన్నారు, ఇంకా 2 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. అంటే 2 లాగేస్తున్నప్పుడు 18 పైన ఉండాలని ఆయనకు తెలిసే మాట్లాడారు కదా. ఇప్పుడు మరి ఆ 18 లేకుండా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారండి? ఎలా ఇస్తారని అడుగుతున్నారండి. కంక్లూడ్ చేసేద్దాం. ఫైనల్ గా వెంకటేశ్వర రెడ్డి గారు అసలు మొత్తంగా ఈ పేర్ల మార్పుకు సంబంధించి మీరు ఏదైనా కూటమి ప్రభుత్వం డిమాండ్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే ఏం చేస్తారు? కంక్లూడ్ చేసేయండి. ఖచ్చితంగా పేర్లు మార్పు. ఈ రోజు ఏదైతే పేర్లు మార్పు అక్రమంగా వాళ్ళు పేర్లు మార్చి దౌర్జన్యంగా పేర్లు పగలగొట్టి ఏదైతే దుశ్చర్యలకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా దీని పర్యవసానం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలను వాళ్ళని తుంగలో తొక్కి మట్టి కప్పేసే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వం దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు. రైట్. సూర్యనారాయణ గారు, ఏంటి ఇక్కడ ఆగిపోతుందా? ఇదే విధంగా కొనసాగుతుందా? ఎక్కడైనా వైఎస్ఆర్ గారి పేర్లుంటే అవి కూడా తొలగించేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? ఏం చెప్తారు ఫైనల్ గా? ఇక్కడ ఒక్కసారి ఇక్కడ విషయం ఏంటంటే కూటమికి నాయకత్వం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే కూటమిలో ముఖ్య పాత్రగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళకెవరికి కక్ష సాధింపు రాజకీయాలు, కక్షపూరితమైన రాజకీయాలు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా చేసేది కాక మనం వాళ్ళని ఏదో అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి మనస్తత్వం లేదు. భగవంతుడి వల్ల ఈ ముగ్గురికి భలే చెప్పారులేండి. అసలు ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ అంటారు. అట్లా కాదండి, ఎప్పుడు మాట్లాడినా రెడ్ బుక్ అంటారు, కక్షపూరితం లేదంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు సరే కంక్లూడ్ చేసేద్దాంలేండి. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు 1 minute కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాలి. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి కూడా కక్ష సాధింపు మనస్తత్వం అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన్ని నంద్యాల ఉప ఎన్నికలప్పుడు రోజక్క పెట్టను కాల్చినట్టు కాల్చి చంపండి జగన్మోహన్ రెడ్డి గారు ఊరేసి చంపమన్నాడు. అయినా ఎటువంటి పరుషవాక్యం మాట్లాడకుండా తన పని తను చేసుకెళ్లినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా శత్రువుగా చూడ్డు, కానీ చట్ట ప్రకారం ప్రజాభిష్టం మేరకు ప్రజారంజకమైన పరిపాలనకు ధీరుల్లాగా నిలబడి పనిచేస్తాడు. ఆ క్రమంలో ఏదైనా మార్పులు చేర్పులు వస్తాయి, కానీ ఇంటెన్షనల్ గా వాళ్ళకి మళ్ళీ అవి చేయాలనేది ఉండదు. 100% ప్రజాభిష్టం మేరకు ప్రజారంజకమైన పరిపాలన ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు ఫణీంద్ర గారు మీరేం చెప్తారు? ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? మొత్తానికి సంబంధించి పేర్లకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా ఆనందంగా, ఎంతో అభిమానంగా ఉన్నారు. యువత దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న. ఎటువంటి డోకా లేదు, ఏముండా అన్నది లేదు. ఇక్కడ నేను రెడ్డి గారిని అనేది ఏమీ లేదు. ప్రజల పాలన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు తప్పించి, కానీ రెడ్డిల పాలన ఆల్రెడీ పోయింది కాబట్టి ప్రజల పాలన అనేది వచ్చింది. 100% ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, కులమతాలకు అతీతంగా చక్కగా ఉన్నారు.
దీనిలో మనం ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తుంది. అందరూ కూడా జయజయలు కొడుతున్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంత వెనక్కి వెళ్ళిందో అంత ముందుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి, మన సీఎం గారి దగ్గర నుంచి, మా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి అందరూ కూడా ఆంధ్రాని మరింత అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు తయారు చేసే విధంగా ముందున్నారని చెప్పి మేము ముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సూర్యనారాయణ గారు, ఫణీంద్ర గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ పాల్గొని ఓకే థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తున్నాం కదా, పేర్ల మార్పుకు సంబంధించి రాజకీయ రగడైతే కొనసాగుతోంది. ఒకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ ముఖ్యమంత్రులో మంత్రులో వాళ్ళ జోబుల్లో నుంచి ఎవరు కూడా డబ్బులు తీసి ప్రజలకు పంచిపెట్టే ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. కేవలం ట్యాక్సుల రూపంలో, ఇతర రూపాల్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులనే మళ్ళీ ప్రజలకి పథకాల రూపంలో, అభివృద్ధి రూపంలో పంచిపెడుతున్నారు తప్పించి ఇంకేది లేదనేది గుర్తుపెట్టుకోవాలి. పథకాల విషయంలో ఇప్పటికైనా కొంత మార్పు వచ్చింది, మరింత మార్పు రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. పేర్ల రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.